కూల్చేసినారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. అయ్యా ఎమ్మెల్యే గారు మా ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. అయ్యా ఎమ్మెల్యే గారు మేము గిరిజనులు మా ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. ఎమ్మెల్యే గారు మేము దళితుల ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. అయ్యా ఎమ్మెల్యే గారు మా ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. అయ్యా ఎమ్మెల్యే గారు మా ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మా ఇండ్లు తీసుకోండి, తీసుకోండి. మా ఇండ్లు కూల్చేసిన రెవెన్యూ అధికారుల పైన చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోండి. న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారు హరిజన గిరిజన దళితులకి. న్యాయం చేయాలి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు హరిజన గిరిజన దళితులకి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మేము ప్రతి ఒక్కరికి అధికారం రేణిగుంట మండలంలో హరిజన గిరిజన దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఇండ్లని రాత్రికి రాత్రే కూల్చేయడం పైన కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, గిరిజన సంఘాలు, అంబేద్కర్ సంఘాలు దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు రేణిగుంట మండలంలో అనేక భూములు కబ్జాలకు గురైనాయి. గతంలో ఉన్నటువంటి వారి అధికారులకు కూడా మేము లెటర్ల రూపాన తెలియజేశాం. దానిపైన చర్యలు తీసుకోమన్నాం. అప్పుడు ఉన్నటువంటి అధికారులు సమక్షంలోనే ఇక్కడ ఇండ్లు కట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి రెవెన్యూ గారు కావచ్చు, అప్పుడున్న కలెక్టర్ గారు కావచ్చు, అప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి డిఆర్ఓ గారు కావచ్చు, వాళ్ళందరి సమక్షంలోనే ఇండ్లన్నీ కడుతున్నప్పుడు ఆ రోజు అధికారులే ఇక్కడ కట్టడం జరిగింది, ఉండి పేదలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు దళిత గిరిజనులకు సంబంధించినటువంటి ఇండ్లు కూల్చేయడం పైన మేమందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే సిబిఐ ఎంక్వైరీగానే వేసి ఆ గతంలో ఉన్నటువంటి అధికారులు తప్పు చేస్తుంటే వాళ్ళపైన చర్యలు తీసుకొని వీళ్ళకు నోటీసులు ఇచ్చి తర్వాత వీళ్ళందరినీ కూడా హెచ్చరింపు తెలియజేసి వాళ్ళు ఆ తర్వాత కొట్టుంటే మేమందరూ కూడా న్యాయంగా చేస్తుంటే న్యాయంగానే మేమందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చుంటాం. కానీ దీన్ని ఈరోజు ఖండిస్తున్నామంటే రాత్రికి రాత్రి చెప్పబట్టకుండా వచ్చి కొట్టడం పైన ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఐక్యవేదిక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంటి స్థలాల పరిరక్షణ కమిటీ ద్వారా మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఎంఆర్ఓ ఆఫీస్ ఆనుకొనే ఉన్నటువంటి భూములు లక్షల రూపాయలు ఈరోజు అక్కడ అమ్ముకుంటే దానిపైన చర్యలు తీసుకోలేదు. దీనిపైన ఈరోజు వెంటనే మనం వేసినటువంటి ఓట్లతో హరిజన గిరిజన దళితులు పేదలు వేసినటువంటి ఓట్లతో గెలిచినటువంటి సుధీర్ రెడ్డి గారు వెంటనే పేదలపై ఈ విధంగా జులుం ధరించడం, పేదల ఇండ్లు కూల్చడం. రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు మీరు గుర్తుపెట్టుకోండి, రేపు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు దీని ద్వారా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఇది తెలియజేసుకుంటూ మంచి ప్రభుత్వం అంటని చెప్పుకున్నటువంటి కూటమి ప్రభుత్వం పేదల పక్షాన్ని నిలవండి. ఎక్కడ అన్యాయం జరుగుంటే అన్యాయం చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి, కానీ పేదలపైన ఈ విధంగా చేయడం ఇది దారుణం అంటని చెప్పేసి మేము ఈరోజు ప్రజా సంఘాలుగా ఇంటి స్థలాల పర్యవేక్షణ కమిటీగా మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఏమి సమాధానం లేనే లేదు. ఇల్లు కొట్టేస్తామని చెప్పలేదు. 100కి 10 రూపాయలు లెక్కన తీసుకొచ్చుకొని ఇంటి బాడికి కట్టలేక గుంట్ల మట్టంతా తోలుకొని రేకేసుకుందాము, ఇంకా మంచి చేస్తారు కదా మాకు అనుకుని ఒక సంతోషంగా ఓట్లు వేసినాం. ఎందుకే ఒక మంచి చేస్తారు సార్ వాళ్ళు, ఈయన మంచి చేస్తాడనేసి అందరూ ఒక మాట మీద పడుకొని నిన్ను గెలిపించడం. మేము గెలిపించిన దానికి నువ్వేం చేసినావు? 2 లక్షలకు 100కి 10 రూపాయలు లెక్కన కట్టాలంటే ఎట్టు కట్టాలా? మేము ఏ నుంచి కట్టాలా? ఈ పొద్దున బోగులు ఇచ్చి బయట వేసినారు, కరెంటు కట్ చేసినారు. ఇల్లుగల్ల వాళ్ళు 3500 4 నెలలకి ఎంత అవుతుంది? మీరు కట్టలేరు, బయట పడండి అని తట్టుకుండా వచ్చి బయట వేసినారు. నిన్న బయటనే ఉన్నాం మేము. కూలి చేసుకుందామా, 110 రూపాయలు వడ్డీ కట్టుకుందామా, గబక్కనే నోర్లు కొట్టేసా. అప్పుడు నైట్ ఈ పక్క పోలీసు ఆ పక్క పోలీసు గడి పెట్టేసి అప్పట్నే 1 గంట రేతుల్లో 3 గంటల రేతుల్లో ఎవరిని రానియకుండా ఎక్కడ బందోబస్తు చేసి అప్పుడు తోలేసినారు. ఉండేవాడికి ఒక న్యాయము, లేనివాడికి ఒక న్యాయమా? మీరు చేసే పనిలా? అదే ఓట్లు గెలిపించుకునింది మీరా? మీరు చేస్తామమ్మా న్యాయమా, మీకు అన్నీ చేస్తాము, మీకు అన్నీ మేము ఇస్తాము అని నైట్కే అన్నీ కూల్చేసినారు. ఇప్పుడు మేము ఏడుండాలా? ఇల్లు లేని వాళ్ళు ఏడుండాలా? నువ్వే చెప్పండి సార్. మీరు
ఆ రోజు ఇంటింటికి వచ్చినారు కదా మేము గౌరవంగా మేము ఇచ్చి సార్ మేము వేస్తాం ఓట్లు మాకు మంచి చేయండి అనేసి మేము అడుక్కున్నాము కదా. ఈ పొద్దు ఏది లేకుండా 110 రూపాయలు లెక్కన ఇండ్లు కట్టుకొని ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు 6 లక్షలు 7 లక్షలు పెట్టుకొని అల్లోని ఈజల్లో కూర్చొని మొండుగోళ్ళలో కూర్చొని మాట్లాడుతున్నాం మేము. ఏమి ఇలా నోటీసులు ఇలా ఏమి ఇలా నైట్కి నేను పూలమాలు ఎత్తుకోపోయినాం. గౌరవం ఎందుకు ఎత్తుకొని పోయినామా? ఆ సార్ న్యాయం చేస్తాడు సార్ న్యాయం చేస్తాడని మా కరెంటు బిల్లు పోళ్ళు వస్తాయని ఆడికి పోతే పూలమాల ఎత్తుకుపోయి గుళ్ళో వేసుకోండి నైట్కి మేము కొట్టేస్తాము ఎప్పుడు కొడతామని అడగాలి. సమాధానం లేకుండా ఆ పని గుళ్ళు అందరం పోయిన దానికి అదే నువ్వు ఎమ్మెల్యే చేసే ఆ పని ఒక ప్రజలకి మంచి చేయాలా. అయ్యో రేపు ఓట్లు వేసేదానికి ఎట్టేస్తారు? ఓట్లు వేయండి ఎట్టేస్తారు ఓట్లు? ఇట్లా పనులు చేసేదా? మీరు ఓట్లు గెలిపించుకున్న ఆడవాళ్ళది ఇక్కడ, పేదవాళ్ళది ఇక్కడ, కూలి చేసుకునే వాళ్ళకి గంపలు అల్లుకునే వాళ్ళది ఇక్కడ, అట్లా పనులు మీరు చేసుకునేదా? అడుగు పోయి పాములు కనిపించుకొని నిన్న అబ్బాయిలు ఒకరికైతే బీపీ ఎక్కిపోయింది, హాస్పిటల్లో ఉన్నాడు ఒకడు. అన్ని ఇళ్ళలో సామాన్లు గీమాలు అన్నిటి కూర్చేసినారు. ఎవరు ఏమున్నారు ఏం పట్టినదని కొంచెం ఆడ మనిషి అని అటు రానిచ్చినారు. మీరా రానిలా ఇంటికి గల్లి పెట్టుకొని ఆ పని చేసినారు. మేమేం చేయాలి ఇప్పుడు? ఈ పక్క వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఒక పక్క, ఇళ్ళ బడోళ్ళు ఒక పక్క, మేము ఎట్టా లేకుండా ఉన్నాం కదా. ఎట్టా పని ఎవరు చెప్పినారు? మాకు పలానా రోజు కూలి చేస్తాం కానీ నోటీస్ కూడా మాకు ఇలా పలానా రోజు మేము కూలి చేస్తున్నాము మీరు జాగ్రత్త పడిందని ఒక్క మాట అయినా మాకు చెప్పాలి కదా అని ఒక్క మాట లేకుండా నైట్కి వచ్చి తెలవనే ఇళ్ళల్లో పోయి గెళ్ళు పెట్టేసి మీరు తోసేసినారు. సంపూర్ణ ఎరుకులము మేము చెంగారెడ్డిపల్లిలో ఉన్నాము. ఇక్కడ మేము చాలా రోజులుగా ఇక్కడ ఒకే కుటుంబంలో 4-5 కుటుంబాలు ఉన్నాము. అందుకనేసి మేము పోయిన ప్రభుత్వంలో మధుసూదన్ రెడ్డి స్థలాలు ఇచ్చినాడు మాకు. ఆ స్థలంలో మేము ఇల్లు కట్టుకున్నాము. ఇంటి పన్ను వచ్చింది, ఎన్ఓసి వచ్చింది. కానీ మమ్మల్ని మాత్రము మా ఇండ్లు కొట్టేసినారు. ఇప్పుడు 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు మేము నష్టపోయినాము. అయ్యా సుధీర్ రెడ్డి గారు మాకు ఖచ్చితంగా మాకు ఇండ్ల స్థలాలు ఇప్పించి మాకు నష్టపరిహారం కట్టించాలనేసి కోరుకుంటున్నాము. 100కి 10 లెక్కన వడ్డీ తీసుకొని వచ్చి మేము కట్టుకున్నాం ఇండ్లు. మేము ఎరుకులోళ్ళమయ్యా. మా నోర్లు ఎందుకు మా కడుపులు ఎందుకు కొట్టేది? దళితులు ఉన్నారు, బాగా బలిసిన వాళ్ళు ఉన్నారు కదా, డబ్బుండే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ జోలికి పోకుండా మా జోలికి వచ్చి మమ్మల్ని ఎందుకు ఇట్లాగా బాధ పెట్టిస్తున్నారు? మేము ఓట్లు వేస్తే మీరు గెలవలేదా? మేము పనికిరామా మీకు? అయ్యా మా మీద దయ ఉంచాలనేసి కోరుకుంటున్నాం. సౌందర్య పోయిన వారమే కొట్టేశారు. 5-6 లక్షలు కూడా నష్టం మాకు. ఒక్కొక్కరు 3-5 లక్షలు పెట్టినాము. నేను 4 లక్షలు పెట్టినాను. మా కూతురు వచ్చి 3 లక్షలు పెట్టింది. మొత్తం 6 లక్షల దాకా ఖర్చు అయింది మాకు. అప్పు చేసుకొని వచ్చి 110 రూపాయలు లెక్కన తెచ్చి మేము అప్పు చేసి కట్టుకున్నాము. జానటి ఇల్లు లేదు మాకు. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఏం చేస్తాం సార్? ఏం చేస్తాం చెప్పండి? మా నోర్లు కొట్టినారు, మాకు అన్యాయం చేసేసారు. మేము ఎరుకుల వాళ్ళము. అడవికి వెళ్ళి ఎదురులు కొట్టుకొని వచ్చి గంపలు అల్లుకునే వాళ్ళం. 2 లక్షలు 3 లక్షలు పైన ఇల్లులు పెట్టి కట్టున్నాము. ఆ ఇల్లులు కొట్టేశారు. గొప్ప మనసుతో మా ఇల్లు మాకు రిటర్న్ వచ్చేట్టుగా ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. ఈరోజు చెంగారెడ్డిపల్లిలో జరిగినటువంటి దారుణాన్ని ఇప్పుడే మన వాళ్ళందరితో కూడా మాట్లాడారు, పేదవాళ్ళతో. ఈరోజు మేము ఎమ్మెల్యే గారిని కానీ ఎంఆర్ఓని కానీ సూటి ప్రశ్న ఒకటి అడుగుతున్నాం ప్రజా సంఘాల ద్వారా. మీకు దళిత గిరిజన గుడిసెలు కూల్చమని ఆర్డర్స్ ఏమైనా వచ్చాయా? లేదు, ఏ హక్కుతో కూల్చారు? ఈరోజు ఈ మండలంలో కావచ్చు లేదా ఈ పంచాయతీలో కావచ్చు వేల ఎకరాల భూమిని కబ్జా చేసినటువంటి ఆక్రమణదారులను వదిలేసి ఈరోజు దళితులపైన దాడి అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సుధీర్ రెడ్డి గారికి మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఆ రోజు ఎన్నికలకు ముందు ఆయన సత్యమణి గారు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే దళితుల పట్ల దళితులకు న్యాయం చేస్తాం, దళితులకి ఇండ్లు ఉన్నటువంటి ఇండ్లకు పట్టాలు ఇస్తాం, వీళ్ళకందరికి కూడా ఇండ్లు కట్టిస్తామని చెప్పినటువంటి సుధీర్ రెడ్డి గారు ఈరోజు ఎంఆర్ఓ గారికి ఏ విధంగా ఈ ఇండ్లు కూల్చమని చెప్పి మీరు ఆర్డర్స్ లేదా మాటలు చెప్తారని చెప్పి ఈరోజు సూటిగా అడుగుతున్నాం. ఇదే కాదు, ఈ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములపైన ఇక్కడున్నటువంటి ఎంఆర్ఓ గారు కావచ్చు లేదంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, దీనిపైన ఎందుకు మీరు ఆక్రమణదారుల పైన మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోరు? ఇక్కడే మనకు ఎదురు కనిపిస్తుంది ఎర్రగుట్ట అని చెప్పి.
153/1 సర్వే నంబర్లో 125 ఎకరాలు ఆక్రమించుకున్నటువంటి సిద్ధుల రవి పైన ఈ ఎమ్మెల్యే గారు నిజంగానే ప్రజలు క్షేమం కోరేటువంటి వాళ్ళు అయితే లేదంటే ప్రభుత్వ భూములు కాపాడేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఆయన ఉన్నటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ ఆక్రమించి కట్టుకున్నాడు, దానిపైన కూల్చమని చెప్పి మేము అడుగుతున్నాం. దాన్ని కూలుస్తారా? కూల్చారు. ఎందుకంటే దళితులకైతే నోరు లేదు, దళితులని ఏం చేసినా అడిగేటువంటి దిక్కు లేనటువంటి ఒక భావనతో మీరు ఈరోజు చేశారు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు వెంటనే ఈ గిరిజనుల కుటుంబాలకు అదేవిధంగా కుర్రకాళ్ళు ఉన్నటువంటి దళిత కుటుంబాలకు ఏదైతే ఇండ్లు కూల్చారో వాళ్ళందరికీ కూడా 3 సెంట్ల స్థలం ఇచ్చి పక్కాగా ఇల్లు కట్టిస్తే ఈ పోరాటం ఆగుతుంది. లేదంటే పెద్ద ఎత్తున జరిగి రేపు మీ ఇంటి దాకా ఈ పోరాటాన్ని తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది చాలా దారుణం. ఇక్కడ ఈ కాళహస్త్రి నియోజకవర్గంలోనే, ఈ రేణిగుంట మండలంలోనే, ఈ కరకంబాడి పంచాయతీలోనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనేది మా అభిప్రాయము. గతంలో ఇప్పుడు మన ఎర్రగుట్లో దాదాపు 5,000 మంది, 5,000 కుటుంబాలు ఎక్కడ ఇల్లు లేని పేదలు ఉంటే వాళ్ళని అర్ధరాత్రి ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన చెంగారెడ్డిపల్లిలో దళితులు ఎంతో కష్టపడి పాపం వాళ్ళ అడవికి వెళ్ళి కర్రలు తెచ్చుకొని బుట్టలు అల్లుకొని వాళ్ళు అమ్ముకుంటే తప్ప వాళ్ళ జీవనం సాగదు. అలాంటి గిరిజనులకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా నైట్లో వాళ్ళు పడుకొని ఉంటే వాళ్ళ ఇళ్ళలో గడిపెట్టి వాళ్ళని బందోబస్తులు చేసి మన పోలీసు వారు వచ్చి వాళ్ళ ఇల్లు కొట్టడం జరిగిందని ఇప్పుడే చాలా బాధపడడం జరిగింది ఇక్కడ ఉండే వాళ్ళంతా. దయచేసి చెప్తా ఉండా, నేను పేదల పైన కాదు మీరు ప్రతాపము, ఏదన్నా ఉంటే బడాబాబులను చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడే మన రాజశేఖర్ అన్న కూడా చెప్పారు, ఇక్కడ మన సిద్ధుల రవి అన్ని ఎకరాల పొలం, అన్ని ఎకరాల భూమి ఆక్రమించుకుంటే దానిపైన ఎలాంటి చర్య తీసుకోకుండా ఈరోజు ఇక్కడెక్కడో 1 సెంటు 1/2 సెంటు ఇంట్లో ఇల్లు కట్టుకొని ఉంటే కష్టాలు వాళ్ళు అప్పులు చేసుకొని తాలిబొట్లు అమ్ముకొని వాళ్ళ ముక్కు పుడకలు అమ్ముకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈరోజు ఇక్కడ ఈ పరిస్థితి అంతా చూస్తా అంటే మీకేమనిపిస్తుంది? ఈ పరిస్థితి అంతా చూడండి. వాళ్ళకి ఏమాత్రం ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ఇల్లు కొట్టేయడం న్యాయం కాదని, ఇది తప్పని ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఈ దళిత సంఘాలుగా గిరిజన సంఘాలుగా ఇది ఎంతవరకైనా మేము తీసుకెళ్తామని ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. మీ పేరేం పేరమ్మా? చంగమ్మ. ఎట్లా జరిగింది? సార్ అది రాత్రి 3 గంటలకు వచ్చినారు సార్. 2 గంటలకు వచ్చినారు. మొదలు పెట్టింది 3 గంటలకు. నేరుగా మా ఇంటి కాడ నుంచే మొదలు పెట్టినారు. మేము 40 ఏళ్ళుగా దెబ్బ పోసుకుంటున్నాం. అక్కడ ఎరువు ఉంది, 10 బండ్లు 15 బండ్లు ఎరువు ఉంది, ఆవలు కట్టేసుకుంటాన్నా, కసువు ఆమె వేసుకుంటాన్నా. ఆ ఎరువుతో కూడా వేరే అడుగులో దోసి మీకే ఇస్తున్నాం ఆ జాగా అని చెప్పేసి ఆ జాగాలు తీసుకొని మా దగ్గర లంచాలు తీసుకొని చేసుకున్నారు, తిన్నారు. మళ్ళీ ఇల్లు కట్టుకోమన్నారు. 5 లక్షలు తెచ్చి మేము ఇల్లు కట్టినాము. 5 లక్షలు తెచ్చి ఇల్లు కట్టినాక కోలు దోసేస్తున్నాం సార్. ఈ ఊర్లో నాయకులు ఆ మారిగా ఉంది. మొన్న ఆడికి పోయినాము అనాసంపల్లికి పోయి మేము అడుక్కుంటే ఆయన సమాధానం ఇవ్వలేదు. సుధీర్ రెడ్డి సమాధానం ఇలా పూలమాలు కూడా ఎత్తుకొని పోతే పూలమాలు కూడా వేసుకోలేదు. మాకు వద్దని అవసరం లేదన్నారు. ఆయన వచ్చినాక నైటే అందరినీ బంధించేసి పోలీసు వాళ్ళు వచ్చి బంధించేసి ఎవరిని రానికుండా ఆ మారి చేసినారు. ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా కాపలా కాసుకుంటే కూడా పోలీసు వాళ్ళు కట్టెలు తీసుకొని నెట్టేసినారు సార్. ఈ ఊళ్ళో నాయకులు ఆ మారి చేసినారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం చెంగారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం దళిత గిరిజన సంఘాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చెంగారెడ్డిపల్లి కుర్రకాలువ ఇండ్ల పరిరక్షణ కమిటీ. నా పేరు కె హరినాథ్, ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు చెంగారెడ్డిపల్లిలో మేము రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా సంఘాలు, దళిత గిరిజన సంఘాలతో ఇండ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మేము తెలియజేయడం ఏమిటంటే ఈ ప్రభుత్వానికి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా మండల రెవెన్యూ ఎంఆర్ఓ గారికి తెలియజేయడం ఏమనగా ఈరోజు ఇక్కడ గిరిజనులకి ఇంటి పన్నులు ఉన్నాయి, ఎన్ఓసి కాగితాలు ఉన్నాయి, కొంతమందికి మీటర్లు ఉన్నాయి. వీళ్ళకందరికీ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఏమని ఆదేశాలు ఇచ్చింది? ఒక ఇల్లును కూల్చాలంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా, ముందు సమాచారం ఇవ్వాలా, అక్కడ ఉన్న వస్తువులు అన్నీ కూడా తీసుకునే దానికి అవకాశం కల్పించాలా. అది అర్ధరాత్రి పూట కూల్చకూడదు, పొగులు పూట కూల్చాలని చెప్పి ఇన్ని ఉన్నాయి. ఇన్ని వాటిని ఒక మండల మేజిస్ట్రేట్గా ఉన్న ఒక తహసీల్దార్ గారు అధికార దుర్వినియోగం చేసిన దానికి ఆయన మీద వెంటనే చర్య తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలా. అదేవిధంగా ఇదే ఇండ్లు కూల్చేసిన దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి, ముఖ్యంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు బాధ్యత వహించి వీళ్ళందరికీ కూడా
ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇంటి స్థలం కేటాయించి పట్టాలు ఇచ్చి హౌసింగ్ ఇల్లు కట్టించే వల్ల ఇటు నష్టపోయిన వాళ్ళందరూ కూడా అంచనా వేసి వాళ్ళకి డబ్బు పరిహారం కూడా కట్టించాలని చెప్పి ఈరోజు ఏపీ గిరిజన సంఘంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కరపత్రం వేసి ఊరు వాడ పంచాల్సి వస్తుందని చెప్పి ఈరోజు మేము ఏపీ గిరిజన సంఘంగా హెచ్చరిస్తున్నాం.